మన ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుందాం అనుకున్నప్పుడు సహజంగా మనకు వచ్చే ఆలోచన ఏంటి? తక్కువ వేతనం తీసుకుంటే ఎక్కువ పని చేసేవాడు ఎవడా అని ఎతుకుతాం. నేపాలోడు తక్కువ వేతనం తీసుకుంటే ఎక్కువ పని చేస్తాడు, ఎక్కువ గంటలు పని చేస్తాడు. కాబట్టి వెంటనే నేపాలోని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ వాడేం చేస్తాడు? ఇల్లు మొత్తానికి మ్యాపింగ్ చేసి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంది, బంగారం ఎక్కడుంది, డబ్బులు ఎక్కడున్నాయి, బీరువా తాళాలు ఎక్కడున్నాయి అన్నీ జాగ్రత్తగా గమనిస్తాడు. ఇంట్లో ఒకళ్ళు మాత్రమే ఉన్నది గమనించి అవసరమైతే ఆ ఇంట్లో ఉన్న ఆ ఒక్కరిని చంపేసి మొత్తం ఇల్లంతా లూటీ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 3-4 సంఘటనలు జరిగినాయి. బంజారా హిల్స్లో ఒకటి జరిగింది, హైటెక్ సిటీలో ఒకటి జరిగింది, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒకటి జరిగింది, విజయవాడలో ఒకటి జరిగింది. అంతా దొంగతనాలు చేసిందంతా ఇంట్లో పనోళ్ళు, వాళ్ళంతా నేపాల్ వాళ్ళు. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని చంపేసి వాళ్ళు మొత్తం లూటీ చేసుకొని వెళ్ళిపోతారు. ప్రధానంగా కొడుకులు కూతుళ్ళు వాళ్ళేం అమెరికాలో సెట్ అవుతారు, ఇక్కడేం పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్కి వాళ్ళకి పని మనుషులు కావాలి కాబట్టి ఎవరో నేపాల్ వాళ్ళని తీసుకొచ్చి పని మనిషి ఇక్కడ పెట్టేసి ఆ పేరెంట్స్కి సాయంగా వాళ్ళకి మంచి చెడు చూడటం, అన్నం వండి పెట్టడం, ఇల్లు తుడిచి పెట్టడం, ఇలాంటి పనులను చేసే విధంగా నేపాల్ వాళ్ళని పనికి పెడతారు. గుర్ఖాల్లాగా కూడా వాళ్ళు పని చేస్తారు కాబట్టి రాత్రిపూట వాళ్ళని పనిలో పెట్టుకుంటారు. వాళ్ళు ఏంది, పెద్ద పిల్లలు ఎట్టా లేరు, ఇద్దరు ముసలోళ్ళే. ఆ ముసలోళ్ళు కూడా ఒకళ్ళు బయటికి పోయినప్పుడు ఇంకోళ్ళని చంపేసి ఇల్లు మొత్తం లూటి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ ముసలోళ్ళు కూడా వీళ్ళ మీద బాగా డిపెండ్ అవుతారు. పాపం వాళ్ళకి కొన్ని తెలియదు కాబట్టి వీళ్ళ మీద బాగా డిపెండ్ అవుతారు. వీళ్ళకి మొత్తం సమాచారాన్ని, ఇంటి సమాచారం మొత్తం వాళ్ళకి చేరవేస్తారు. దాన్ని వాళ్ళ ఆసరాగా తీసుకొని ఆ ముసలోళ్ళని అవసరమైతే లేపేసి ఇల్లు మొత్తం లూటీ చేసి పారిపోతారు. మళ్ళీ వాళ్ళని పట్టుకోవడం చాలా పెద్ద టాస్క్ పోలీసులకి. కాబట్టి నేపాలీ పని మనిషిని పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త. మీ ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు మంచి చేయడింది, వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, గతంలో వాళ్ళు ఎక్కడ పనిచేశారు, వాళ్ళ బుద్ధి ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే పనిలో పెట్టుకోండి. ఇది పోలీసులు చెప్తుంది. నేపాలీలు కొంతకాలం నమ్మకంగా పనిచేస్తారు. ఎందుకు నమ్మకంగా పనిచేస్తారు? ఇంటి గుట్టు మొత్తం తమ చేతుల్లోకి రావాలి అంటే, ఇంటికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం తమ చేతుల్లోకి చేరాలంటే నమ్మకంగా ఉన్నట్టే నటించాలి. నటిస్తారు, నమ్మకంగా ఉన్నట్టే ఉంటారు. తీరా ఒకరోజు మొత్తం దోచుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. నేపాలీలను వీలైనంతగా పనిలో పెట్టుకోకండి. తక్కువ వేతనానికి వస్తున్నారని చూడకండి. మంచి పని చేసేవాళ్ళు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, బుద్ధి మంచిదైన వాళ్ళని చూసుకోండి అని పోలీసులు ఇంటింటికి నోటీసులు అంటిస్తున్నారు. జాగ్రత్త అండి.